కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 28 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికిపంద చర్యని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అలాగే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతదేశ ఉన్నతిని చూసి పాకిస్తాన్ ఉగ్రవాదం తట్టుకోలేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని, అలాగే చనిపోయిన వారిలో విదేశీయులు, భారతదేశ వాసులు, అలాగే కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు, 5 రోజుల క్రితం పెళ్లి చేసుకొని హనీమూన్కని వెళ్ళిన వారిలో భర్త మృతదేహం పక్కన రోధిస్తున్న నూతన వధువు బాధతో విలపిస్తున్న సందర్భాన్ని ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేయడం జరిగిందని, ఇప్పటికే మోడీని తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పరిచి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని రంబాలా అన్నారు. పితాని లీలావతి, అసెంబ్లీ కన్వీనర్ బొలిశెట్టి వెంకట రామకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతూ, మోడీ, అమిత్ షాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇప్పటికే అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలు సంఘీభావం తెలిపాయని, ఉగ్రవాదాన్ని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తొందరలో ప్రతీకార చర్యలు ఉంటాయని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు తొందరలో కోలుకోవాలని అన్నారు. చనిపోయిన వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, అనపర్తి వెంకటేష్, యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పెండం సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రంనీడి పద్మావతి, కరప మండల అధ్యక్షురాలు బల్లా సుధాకర్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కాదామూర్తి, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిక శివమండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రసాదరావు, మండల ప్రధాన కార్యదర్శి కందిళ్ల వెంకటరమణ, వాసంశెట్టి సుబ్బారావు, మేడిశెట్టి త్రిమూర్తులు, మినీ వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఉగ్రవాదం అనేది ఒక మతానికి చెందింది కాదని, అలాగే ఏదైతే అక్కడ మతాన్ని వినియోగించి ఈ విధమైన ఉగ్రవాదానికి పాల్పడడానికి ఇది దుశ్చర్యగా చేస్తూ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున మా యొక్క ప్రతీకార చర్య ఉంటుందని అమిత్ షా గారు కూడా తెలియజేయడం జరిగింది. మేము చూస్తూ ఊరుకోము అని అమిత్ షా గారు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఉమర్ అబ్దుల్లా గారితో కూడా చర్చించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అక్కడ ఏదైతే 27 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా 10 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులతో పాటుగా దెబ్బలైతే ఎవరైతే వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎవరైతే 27 మంది మృతులు ఉన్నారో వారి కుటుంబాలు అందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తూ, అలాగే వారి వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ, ఏదైతే ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. నీచంగా వారిని కాల్చి చంపడం అనేది భారతదేశం యావత్తు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పాపం వారు సైనిక డ్రెస్సుల్లో వచ్చి వారిని అందరినీ ఒక చోటకు చేర్చి, సుమారు 50-60 మందిని ఒక చోటకు చేర్చి వారు ఏదో చేస్తున్నారు అనే లోపే వారు కులాన్ని అడగలేదు, ప్రాంతాన్ని అడగలేదు, వర్గాన్ని అడగలేదు, మీది ఏ మతం అని అడిగి హిందువులైతే కాల్చేయడం ఎంత దారుణమైన సంఘటన చూడండి. నిజంగా చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసి వేసే సంఘటన జరిగింది. నన్ను 3 గంటల ప్రాంతంలో ఒక జంట అయితే పాపం పెళ్ళయి 5 రోజులు అయింది. వారు హనీమూన్కి సెకండ్ స్విట్జర్లాండ్గా పిలువబడే కాశ్మీరు ప్రాంతాన్ని సందర్శించి
ఒక ఆనందదాయకమైన వాతావరణంలో ప్రతి టూరిస్టు కూడా గడపాలనే ఆలోచనతో కొత్తగా పెళ్ళైన గంటకి నిరాశ ఎదురైంది. ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. పాపం భర్త దగ్గర కూర్చుని, ఆ శవం దగ్గర కూర్చుని ఆ మహిళామణి ఏడుపు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా హృదయాన్ని కలిసివేసే సంఘటన. ఇటువంటి సంఘటనలు ఎందుకు చేస్తున్నారు? ఏమి సాధిస్తారు దీంతో? మీరు ఏమన్నా భారతదేశాన్ని కొట్టగలరా? నరేంద్ర మోదీ గారిని ఏమన్నా పీకగలరా మీరు? మోడీ గారు అంటే ఎవరనుకున్నారు? ఒక మహాశక్తి. అటువంటి వ్యక్తిని మీరు ఏం చేయలేక, భారతదేశంపై ఏమీ చేయలేక అమాయక ప్రజల్ని చంపడంతో మీకు ఏమొస్తుంది, ఏమొరుగుతుంది? దీన్ని పాకిస్తాన్ వెంటనే కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టి అప్పచెప్తే గానీ వారి ఆత్మకు శాంతి కలగదు. అదేవిధంగా మోడీ గారు ఆయన పర్యటనని కుదించుకుని భారతదేశం తిరిగి వచ్చి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టుకోవడమే కాకుండా ఇటువంటి చర్యలకు దిగితే పాకిస్తాన్ కూడా రాబోయే రోజులు ఉపేక్షించే ఆలోచన లేదని ఇప్పటి నుండే ప్రయత్నం కూడా ప్రారంభించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సైనికుడై, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుడు ఒక సైనికుల్లాగా తయారై ఏదైతే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే వరకు నిద్రపోరు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అసలు ఏమిటి కారణం. మొన్న ఈ మధ్య వక్ఫ్ గురించి సంఘటన జరిగింది. అది నిజంగా ఒక సామాన్య ప్రతి ఒక్కరికి 99 మంది ముస్లింలకి ఉపయోగపడే ఒక చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తూ యావత్ భారతదేశం కూడా ఉలిక్కిపడేలా చేసిన వారిని తప్పకుండా శిక్షించడానికి ముందు వరుసలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్రం పూర్తిగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భారత్, జై జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్లయితే చాలా బాధాకరమైన విషయం. ఒక టూరిజం ప్లేస్ గా కాశ్మీర్ లాగా, ఒక స్విట్జర్లాండ్ లాగా, రెండో స్విట్జర్లాండ్ లాగా చూసుకున్నటువంటి ఆ టూరిజం ప్లేస్ ని సందర్శించడానికి వెళ్ళిన అక్కడ హిందువులు కానివ్వండి అనేక మందిని దారుణంగా చంపివేయడం జరిగింది. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, జిల్లా అధ్యక్షులు విక్కిన విశ్వేశ్వరరావు గారు పిలుపునివ్వడం జరిగింది. కాకినాడ రూరల్ అసెంబ్లీకి సంబంధించి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని రక్తపాతం చేయాలని చూస్తే మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఒకసారి ఉగ్రవాదులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే రోజులు పోయాయి. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. హిందువులు అందరూ కూడా ఈ విషయంపై సంఘటితం కావాలి, అందరూ ఈ విషయంపై మేల్కోవాలని చెప్పి ఏదైతే శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం ఎలా చేశారో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమి చేసినా సరే అది ఈ దేశ సౌభాగ్యం కోసమే, దేశాన్ని ఉన్నతమైన స్థానంలో నడిపించడం కోసం నరేంద్ర మోడీ గారు అనేక విధాల ప్రయత్నం చేస్తూ దేశాన్ని ఉన్నత పదంలో నడిపిస్తుంటే భారతదేశాన్ని రక్తపాతం చేయాలని చూసే వాళ్ళ మట్టికి ఏ ఒక్కరిని క్షమించే ప్రస్థానం పోను. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.